ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైతులకు తీపి కబురైతే చెప్పింది. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులైతే జమ అయినాయి. దాదాపు 2 ఎకరాల లోపు ఉన్న వారందరికీ కూడా పూర్తిగా రైతు భరోసా డబ్బులు వారి వారి అకౌంట్లలో అయితే సోమవారం రాత్రి జమ అయ్యాయి. ఇక మంగళవారం రోజు 2 ఎకరాలు పైబడిన వారందరికీ అసలు ఎకరాలతో సంబంధం లేకుండా 9 రోజుల్లోనే పూర్తిగా రైతు భరోసా డబ్బులు ప్రతి ఒక్క రైతుకి, పంట పండించే ప్రతి రైతుకి కూడా రైతు భరోసా వేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిన్న రైతు నేస్తం సభలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. ఇది ఒక గుడ్ న్యూస్. ఇంకా ఎవరికైనా రైతు భరోసా డబ్బులు పడకపోతే వారు వెంటనే మీ పొలం పాస్బుక్, ఆధార్ కార్డు, ఒక ఫామ్ నింపి మీ మండలంలోని అగ్రికల్చర్ ఆఫీస్లో సంప్రదించి మీ అకౌంట్ కూడా సరిచూసుకొని ఆధార్ని అప్డేట్ చేసుకొని, ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకొని మీ సమీపంలోని మీ మండలంలోని అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి మీ అగ్రికల్చర్ ఆఫీస్ని కలిసి దరఖాస్తు పెట్టుకోండి, కంప్లైంట్ ఇవ్వండి. ఖచ్చితంగా వెంటనే మీకు రైతు భరోసా డబ్బులు అయితే పడతాయి. ఇక కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారు కూడా జూన్ 20వ తేదీ లోపల అప్లై చేసుకోమని చెప్పారు. వారు కూడా మరి ఒక ఫామ్ నింపి ఆధార్ కార్డు, పొలం పాస్బుక్ పూర్తి వివరాలతో మీ మండలంలోని వ్యవసాయ అధికారికి ఇవ్వండి. మీ అందరికీ కూడా రైతు భరోసా పడతాయి. ఎవరికైనా పడకపోతే మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. ఇక రైతు భరోసా నిధుల జమ షురు. వ్యవసాయంతో కాంగ్రెస్కు విడదీయలేని అనుబంధం అంటూ సీఎం రేవంత్ ప్రకటించారు. మొదటి రోజు 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. దాదాపు 41.25 లక్షల మంది రైతులకు 2,350 కోట్లు జమ అయ్యాయి. రైతు పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా వేస్తాం. 9 రోజుల్లో ఎకరాలతో సంబంధం లేకుండా, అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ డబ్బులు జమ చేస్తాం అని చెప్పారు. సోమవారం రోజు 2 ఎకరాల వరకు డబ్బులు అయితే పడ్డాయి. ఇక మంగళవారం నుంచి 2 ఎకరాల పై ఉన్న రైతులందరికీ కూడా వరుసగా 9 రోజుల్లో పూర్తిగా 9,000 కోట్లు రైతు భరోసా వేస్తామని చెప్పారు. కొత్తగా 1034 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నాం. 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల ఆర్థిక విధ్వంసం చేసిన బీఆర్ఎస్ రైతు రాజును చేయడంతో పాటు వ్యవసాయం పండగ చేయడమే మా లక్ష్యం అంటూ రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాట్లాడారు. రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి. వారి రైతుల ఆశీర్వాదం ఉంటేనే మాకు అధికారం వచ్చింది. మొదటి ఏడాది రుణమాఫీ చేశాం. 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం, ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. మరి మరో 10 ఏళ్ళు అధికారంలో ఉంటామంటూ రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రకటించారు. రైతు భరోసా కోసం 9,000 కోట్లను కూడా రెడీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా రోజుకు ఎకరం చొప్పున పెంచుకుంటూ పోవడం కాకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ 9 రోజుల్లోనే పూర్తిగా రైతు భరోసా నిధులు జమ అవుతాయి. ఎవరికైనా జమ కాకుంటే కామెంట్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ, రైతులకు సన్న వడ్లకు బోనస్ 500 బోనస్ కానీ ఇవన్నింటినీ కూడా సక్సెస్ చేశామని ముఖ్యమంత్రి అయితే ప్రసంగించారు. ఇంకా ఇది రైతు భరోసాకు సంబంధించి ప్రతి ఒక్కరికి రైతు భరోసా పడుతుందని చెప్పారు. ఇక త్వరలో జూలైలో మొదటి వారంలో స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఈసారి అయితే రైతు భరోసాకు అయితే డోకా లేదు. ఖచ్చితంగా అందరు రైతులకు రైతు భరోసా పడతాయి. మీ అందరికీ అకౌంట్లో ఈ రైతు భరోసా డబ్బులు పడాలని మన ఛానల్ తరఫున కోరుకుంటూ, మీ సమస్యలు ఉంటే సందేహాలకు సమాధానాలు కూడా మన ఛానల్లో వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.